హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహిశేఖర్. ఇంకా ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసినాం. ఛాలెంజ్ వీడియో. ఇంకా ఏం ఛాలెంజ్ అనుకుంటున్నారు? పిజ్జా ఛాలెంజ్. మా పిజ్జాలు చూడురి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ టైం మా తమ్ముడితో చేస్తున్నా. ఇక నుంచి మా తమ్ముడితోనే వీడియోస్ వస్తాయి అనమాట మన ఛానల్లో. మేమిద్దరమే చేద్దామని డిసైడ్ అయిపోయినాము. ఏమంటారా? చేద్దామా? ఇంకా థమ్స్ అప్ కూడా తాగొద్దనుకున్నాము, బట్ కాంబినేషన్ మంచిగా ఉంటుందని ట్రై చేస్తున్నాం అనమాట. మీరు ట్రై చేయండి. థమ్స్ అప్ తోట కొంచెం కొంచెమే తాగుదాం రా. ఇప్పటికే నాకు జలుబు అయింది. మా తమ్ముడు కొంచెం చాలా వస్తా, నాకు కొంచెం తక్కువ జలుబు అయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఓవెన్లో పిజ్జా ట్రై చేసినాము. ఫస్ట్ టైం ఓవెన్లో వేద్దామని చూస్తే అసలు అట్ట ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా అయింది చూడురి, అట్టకట్టనే అయింది. ఇట్లుంటుంది మాతోటి. ఓకే, స్టార్టా? యశు, ఏది తీసుకుంటావురా? ఏదైనా ఓకేనా? ఓకే, తీసుకో. మనం ఇటు పెట్టుకుందాం. ఇదేమో ఇటు, ఇదేమో ఇటు పెట్టుకొని పెట్టేసుకో. ఇక్కడ పెట్టేసుకో. ఓకే, సాస్ వేసుకుంటావా? కేచప్ తర్వాత వేసుకుంటాడంట మా తమ్ముడు. నాకు కూడా, నేను కూడా తర్వాత వేసుకుంటా. స్టార్టా? ఇష్యూ కానీ నీది బాగా కట్ చేసిండు. ఇటు పెట్టుకోరాదరా. స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఇష్యూ, స్టార్టా? స్టార్ట్ చేసినావా? అంతే మరి. మా వాడు ఫాస్ట్ ఫాస్ట్ ఉంటాడు. పిజ్జా అయితే సూపర్ వచ్చింది. ఎట్లా చూసా? అదిరిపోయింది టేస్ట్. సిక్స్ పీసెస్ అన్నమాట ఇద్దరికి. ఎవరు ఫస్ట్ అయిపోతే వాళ్ళు విన్ను. వాళ్ళకి మళ్ళా ఎవరైతే ఓడిపోతారో మన ఇద్దట్లో వాళ్ళకి ఇంకొక టాస్క్ ఇద్దాం. పచ్చిమిరపకాయ. ఓడిపోతావు. అవునరా, నాకు తెలుసు నేనే ఓడిపోతాను. ఇప్పుడు మనం తలక చూపిద్దాం. రాకుండా తలక చూపిస్తాం. తింటుంటే కూల్ తగ్గిపోతుంది, సారీ చల్లగా అయిపోతుంది. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చీజ్ ఇట్లా సాగుతుంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. అట్లా నాకైతే మస్తు ఇష్టం. అట్లా స్పైసీ ఉంది పచ్చిమిరపకాయ వచ్చిన కాడ. కట్టుకోరు నువ్వు? కట్టుకున్నావు. క్యాప్సికం బదులు పచ్చిమిరపకాయ చేసిన. అదానికి పిజ్జా కొంచెం అంటే వాడు చేసేటప్పుడు చూడలేదు అన్నమాట. ఊకే జారిపోతుంది నా పిజ్జా ముక్క చేతిలో నుంచి. అంతా పర్సెంట్ చెప్తున్నా, ఈ వీడియోలో మా తమ్ముడే విన్ అవుతాడు. ఇద్దరు సమానం. నిన్న మన వీడియోస్లో
పండు నేను చేశాను కదా, పక్క నేనే గెలిచినరా. పండు వెళ్ళిపోతుంది పెద్ద అయితే. మా తమ్ముడు అట్లా కాదు, వాడు తినడం ఫస్ట్ మంచిగా తింటాడు అనమాట, ఫాస్ట్గా అట్లా. పండు కానీ ఫీల్ అవుతుంది. ట్రై చేద్దాం. త్రీ పీసెస్ ఉన్నాయి ఇంకా. మా తమ్ముడు 3 నాది 3. టేస్ట్ మాకు అదిరిపోయింది అసలు నిజం చెప్పాలంటే. డామినోస్ పిజ్జా కూడా ఇంత టేస్ట్ ఉంటుందో ఉండదు కదరా. చాలా బాగుంది. ఆల్రెడీ పిజ్జా ప్రాసెస్ వీడియో పెట్టినట్టున్నాం మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ అది క్లారిటీ లేకపోతే ఇంకొకసారి చూపిస్తాం. మస్తు టేస్ట్ ఉంటుంది ఇంట్లో చేసుకుంటే. తినే వీడియోస్ చూసి నాకు కూడా ఇట్లా తినడం అలవాటు అయిపోయింది. ఎట్లా తింటారు వాళ్ళైతే అట్లా ఫోల్డ్ చేసుకొని వాడు మెల్లగా తింటుండు. నా దాంట్లో అయిపోయింది. ఫాస్ట్గా తింటాడు అనుకుంటే మెల్లగా తింటుండగా. ఏమైందా? స్లోగా తింటున్నా. ketchup అవన్నీ వేసుకుంటే లేట్ అవుతుంది. పచ్చిమిరపకాయ నావి 2 మా తమ్ముడి 3 ఉన్నాయి. అందుకో మా వాడు స్లోగా తింటాడు, ఫాస్ట్గా తింటాడు. ఒక పీస్ చిన్న కట్ చేసినట్టు అలా బాగా, అందుకని ఒకటి చిన్న ఉంది కదా అని చెప్తున్నాడు. తినేసి చీజు చల్లగా అయిపోయింది కదా పిజ్జా, ఇట్లా వచ్చేస్తుంది అనమాట చీజు. చీజ్ చల్లగా అయింది అనుకంటే వేడి మీద ఉంటాం అసలు టేస్ట్ ఉంటుంది అసలు. మా దగ్గర ఉంటుండే చూసుకుంటా. మేము ఒక్కటే ఉంది నిజంగానే. ఒకటి కట్ చేసేటప్పుడు షేప్ అవుట్ అయింది, అందుకని ఒక పెద్ద పీస్ మిగిలింది మనకి. నాకు ఇంకా 2 అట్లనే ఉన్నాయి. స్లో అనుకుంటే ఆడే ఫస్ట్ అయిపోతుంది. అసలు ఎంత బాగా వచ్చిందో పిజ్జా. నేను ఓడిపోతే మా తమ్ముడు నాకు ఏం ఛాలెంజ్ ఇస్తాడో. ఆయన మైండ్లో ఏమేమో తిరుగుతుంటాయి. ఇంకేం తిరగలేదా? వద్దురా తిరిగించుకోకుండా అయితే. ఆమెకి మంచి మంచి ఐడియా రావు, చెడ్డ ఐడియాలు వస్తాయి. ఇష్టమా? ఓకే. నా దగ్గర ఉంది. నువ్వు సగం అయిపోయే వరకు నాది ఫుల్ అవుతుందా?
పండుగకు పచ్చిమిరపకాయ ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటే అసలు ఇవ్వాలనిపిస్తుంది. పండు పచ్చిమిరపకాయ ఏం తింటుంది కానీ 3 times పడిపోయిందా అన్నిసార్లు గెలిచా ఇప్పుడు నేను గెలుస్తా. అంటే అయిపోయింది నాకైతే. మొత్తం చేసేసినాడు. ఓకే నన్ను ఓడిపోనియాలని వాడు చూడు ఎట్లా ప్రయత్నిస్తున్నావు. గట్టిగా ప్రయత్నిస్తాడు మావాడు. కళ్ళు కనిపిస్తుంది. నాకైతే బాగా జలుబైంది. ఈ పిజ్జా కారానికి సరిపోయింది. ఈ గ్లాసెస్ ఛాలెంజ్ కోసం అని తీసుకొచ్చిన. ఎక్కడ తీసుకొచ్చినానో వీడియో పెట్టిన మన ఛానల్లో చూడండి. ఇంకా పెద్ద గ్లాసులు కూడా తీసుకొచ్చిన అనమాట. అట్లనే జ్యూస్లకి దానికి వాటర్కి అవసరం వస్తాయి కదా, అందుకని చెప్పేసి. టైట్ అయిపోయింది. పిజ్జా కొంచెం పెద్ద సైజ్ చేసిన అనమాట. ఈ సైజ్ చేసిన చిన్న ఉంటాయి మన ఇష్టం. $4 పీసా, $6 పీసా, $8 పీసా అట్లా ఉండాలి. మనమైతే మన ఇంట్లో కాబట్టి మనం ఇష్టం వచ్చిన సైజులో చేసుకున్నాం. కొంచెం పెద్ద చేసిన అనమాట. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియంగా. రెండు పెట్టుకుని తింటున్నాను. నా పని ఒకటే అయితే నా మొత్తం కాదు. నేను ఇంకా అంత పెద్దగా ఉంది. జలుబైంది కదా, హెవీగా వస్తలేదు అనమాట. అనిపోయింది నువ్వు అనిపోయావు. నోట్లో ఏముండదు. ఓకే అంతే మొత్తం పెట్టుకున్నాను. నువ్వు అయిపోతావు. పెట్టుకో. ఇచ్చినాడు అయితే ఇంత తిన్నాను. చాలు ఆట అవుట్. ఆట నేను నీ చేతులు ఉందిగా తింటావు. తిను. ఫినిష్. నేనైతే థమ్స్ అప్ ఫినిష్ చేసేసిన. ఇంక పోతలేదు. కొంచెం అయినా వదిలేయాలి, అందుకని వదిలేసిన నేనైతే. అవసరం లేదు, తిను. నేను ఇది ఒక బుక్కలు పెట్టేసుకుంటే నేనే విన్ అవుతా, కానీ నాకు పోతలేదురా, అందుకే వదిలేసిన.
ఆ తమ్ముడే విన్ అవుతాడు నాకు తెలుసు. కాకపోతే వాడు ఫస్ట్లో కొంచెం స్లోగా తిన్నాడు, లేకపోతే వాడే విన్ అవుతాడు. అంతకంటే ఫాస్ట్గా అయిపోయేది వాడి. ఇంకా మీరు ముందు ముందు చూసారు కదా వాడు ఎట్లా తింటాడో, ఫాస్ట్ తింటాడు అనమాట. ఫస్ట్ కాబట్టి జరా స్లో అయింది, తర్వాత చూపిస్తాడు అని తడాక. ఓకే అయిపోయింది పెట్టేసుకో. వచ్చింది ఫినిష్. వాడే విన్. ఎందుకంటే నేను కావాలని వదిలిపెట్టిన కాబట్టి నేనే ఓడిపోయినా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే మా తమ్ముతో ఎట్లా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒకవేళ పిజ్జా ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ప్రాసెస్ ఇంకొకసారి చూపిస్తా. చాలా సింపుల్గా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. మనం ఇంట్లో ఎట్లా అంటే ఆ సైజులో చేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎట్లుందా సూపర్ అసలు. బాయ్. మళ్ళీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. వాడికి ఏమైనా పనిష్మెంట్ ఇస్తే, నాకేమైనా పనిష్మెంట్ ఇస్తే అప్పుడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.